బండి. ఈ దండలన్నీ నేను కట్టను. అబ్బాయి గారిని పిలమంటా. పెళ్లి పనిలో ఉన్నా అని చెప్పా కదా. పద్దాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే? 2008 బాగా ఘాటీలు తిరిగి బోర్కు వచ్చిస్తుంటదిరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా? షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నా. ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమన్నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందట్రా. నా మేక తొందర సెట్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంతే నిజమే. నేను తెలిచేస్తాను కదా, చూస్తూ ఉండు. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు, మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. నువ్వే గుడ్ న్యూస్. ఏంట్రా మ్యాగ్ నొప్పేసుకుందా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల తిప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? ఒరే దూర్, నేను లవ్ చేస్తున్న సంగతి నేను చెప్పకుండా తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. పిచ్చి వేదవా. మేఘనా 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 మేఘనా, నిన్నటారు బానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇక నా వెంట పడకు. మేఘనా, ఒకసారి నేను చెప్పేది విను. మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా? ఎక్కువ మాట్లాడద్దు. నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అది వెళ్ళు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా, నువ్వు అంటే వద్దనా? ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడినా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలిస్తే అన్నం పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేదు. నేను కనాదిని. నా లక్ష్యం, నా ప్రయాణం వేరు. బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా? అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలే. ఎలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో అమ్మాయిని లవ్ చేస్తే బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రా. నీ బావ కూడా మచ్చలో ఏం చేయమంటావురా? మేఘనాని ఇప్పుడు చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్లి, తేడాలు వస్తే నరికేస్తాను. మేఘనాని చూడాలంతే. ఎలా రా? హలో, ఆర్డర్ అయ్యే టైంలా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా, నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకో మ్యాగీ, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మ్యాగీ. ప్రేయసి మాట అడవిలో బాట, ఎంత దూరమైనా తీసుకెళ్తే నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ. చేస్తారా? గాల్లో తేలినట్టుంటే, గుండె పేలినట్టుంటే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా
లవ్ యూ మేఘనా. ఒరే ఈక, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయిందేంటి? ఏం రావ్? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టేడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఎందుకు ఇలా చేసావు? లవ్, నో, నో, నో. ఇది అబద్ధం అని చెప్పులా. వాళ్ళ మంచి మనసుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే చూడు. ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇదేంటిది? ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్ మొయ్. నీతో వచ్చినాక ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీ కైలేపు చెప్పడానికి. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను రా. ఆయన ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నా. నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరికి చంపేస్తారు. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో. లేకపోతే ఆ అబ్బాయి రాజు గారు నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటదా? అంతే. సార్, ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడే ఇలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటుంది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. బావా, దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. చిచి, మీ ఏడుపు మీరు ఏడవండి. పదవే. నువ్వు వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఈక. లవ్, నువ్వు సూపర్. ఇలా బుక్ చేసాడు నువ్వు. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గొల్లుండి, మీరు నాకు వెళ్ళరు గొల్లుడు. ఇద్దరు కలిసి అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. అబ్బాయి రాజు ఒకసారి ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోయి ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి. నాకేటో రాత్రి పూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు. చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. మీనా గారు, నాకు అడిగే సంబంధం లేదండి.